మేకప్ ప్రోడక్ట్స్ మీ స్కిన్ని ఎలాంటి హార్మ్ చేయవు. బట్ హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ పారాబెన్ అండ్ స్లెస్ వీటి వల్ల అలర్జీ వస్తుంది. మీరు అలా ఏవైనా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి అలర్జీ రియాక్షన్స్ ఏమైనా ఉంటే మీరు బెటర్ వాటిని అవాయిడ్ చేయండి. 6th వన్ వచ్చేసి కలర్ చేంజెస్. డైలీ మేకప్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఆ మేకప్తో అలాగే నిద్రపోవడం వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ అలా డైలీ మేకప్ వేసుకొని బయట ఉండే పొల్యూషన్ అండ్ సన్ వల్ల మీ స్కిన్ని ఎఫెక్ట్ చేసి మీకు మీ ఫేస్ కలర్ చేంజ్ అయ్యేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు 10 hours వరకు ఉండే లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ని ఇంకా ఎక్కువ టైం వరకు మీ లిప్స్పై ఉంచితే లిప్స్కి ఆక్సిజన్ సప్లై బ్లాక్ చేస్తుంది. సో అప్పుడు మీ లిప్స్ బ్లాక్ అవ్వడం, డ్రై అవ్వడం లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఐ ఇన్ఫెక్షన్స్. మీ ఐస్ దగ్గర ఉండే స్కిన్ చాలా థిన్ అండ్ డెలికేట్గా ఉంటుంది. సో మీరు ఫౌండేషన్, ఐలైనర్స్ అండ్ ఐ షాడోస్ ఎక్సెట్రా ఇలాంటివి యూస్ చేయడం వల్ల మీ ఐస్ చాలా రెడ్గా అయిపోవడం అండ్ ఇరిటేషన్గా ఉండడం జరుగుతుంది. ఒక్కోసారి ఐ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. ఒకవేళ మీరు డైలీ మేకప్ వేసుకోవాలి అంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ యూస్ చేయండి. ఐస్కి హార్మ్ చేసే ప్రోడక్ట్స్ యూస్ చేయకండి. అంటే మీరు ఎక్కువగా మేకప్ వేసుకొని అలానే నిద్రపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ అండ్ ఇరిటేషన్ లాంటివి ఉంటాయి. సో డెఫినెట్గా మేకప్ రిమూవ్ చేయండి, ఎక్కువసేపు స్కిన్పై ఉంచకండి. నెక్స్ట్ అయితే మనం మేకప్ ఎప్పుడప్పుడు వేసుకోకూడదో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డ్యూరింగ్ వర్కౌట్స్. మీకు మేకప్ అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే మీరు ఫిట్నెస్ టైంలో మేకప్ అసలు యూస్ చేయకండి. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసే టైంలో మీకు ఆయిల్ అండ్ పోర్స్ ఓపెన్ అవుతాయి. సో మీరు మేకప్ వేయడం వల్ల మీకు స్కిన్ నుంచి వచ్చే బ్రీత్ని ఆపేస్తుంది. అండ్ ఇలా చేయడం వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అంటే వ్రింకల్స్, బ్లాక్ హెడ్స్, ఇరిటేషన్ ఎక్సెట్రా ఇలాంటివి జరుగుతాయి. సెకండ్ వచ్చేసి మేకప్ ఎప్పుడెప్పుడు వేయకూడదు అంటే మేకప్ ఎక్స్పైర్ అయినప్పుడు. మీరు మేకప్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు వాటి ఎక్స్పైర్ డేట్ కూడా చూడండి. ఒకవేళ ఎక్స్పైర్ డేట్ చూడకుండా మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే మీకు స్కిన్ డ్యామేజ్, ఇరిటేషన్ అండ్ ఈవెన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి స్కిన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. టిప్స్ బిఫోర్ యూ స్టార్ట్ మేకప్. మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మేకప్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి స్కిన్ యూనిక్గా ఉంటుంది. సో మీరు వేరే వాళ్ళు వాడుతున్నారు, సో నేను కూడా అదే ప్రోడక్ట్ యూస్ చేయాలి అని మీరు అనుకోకండి. ఫస్ట్ మీ స్కిన్ టైప్ ఏంటో చూడండి. స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకున్నాక అప్పుడు మీకు సెట్ అయ్యే ప్రోడక్ట్స్ని కొనండి. అలాగే ప్రోడక్ట్స్ తీసుకునే ముందు మీకు ఆ ప్రోడక్ట్స్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మీ స్కిన్కి సెట్ అవుతాయో లేదో చూడండి. అండ్ ఒకవేళ ఆ ఇంగ్రీడియంట్స్ మీ స్కిన్కి సెట్ అవ్వకపోతే అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. సో చూసి తీసుకోండి. ఒకవేళ మీకు మీ స్కిన్ ఏదో తెలుసుకోలేకపోతే మీరు టెస్టర్ ప్రోడక్ట్ తీసుకొని ప్యాచ్ టెస్ట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్. మీ స్కిన్ టైప్ ఏదైనా సరే మీరు మాయిశ్చరైజర్ని అస్సలు స్కిప్ చేయకండి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ యూస్ చేస్తే ఇంకా ఆయిలీ అవుతుంది అనుకుంటారు. మాయిశ్చరైజర్ అనేది మీ స్కిన్కి ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తుంది. ఈ మాయిశ్చరైజర్స్ మీ స్కిన్ రెడ్గా, డ్రైగా అవ్వకుండా చూస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి అప్లై సన్ స్క్రీన్. మీ స్కిన్ ఎక్కువసేపు సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఫాస్ట్గా వ్రింకల్స్, ఏజింగ్ లాంటివి వస్తాయి. సో అలా రాకూడదు అంటే మీరు డెఫినెట్గా మేకప్ అప్లై చేయడానికి ముందు సన్ స్క్రీన్ అప్లై చేయండి. ఒకవేళ మీకు సన్ స్క్రీన్ యూస్ చేయడం ఇష్టం లేకపోయినా, మీకు అది కంఫర్ట్ లేదు అనుకుంటే మీరు మాయిశ్చరైజర్ అండ్ ఫౌండేషన్ యూస్ చేసినా కూడా మీ స్కిన్కి సన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టిప్స్ ఆఫ్టర్ మేకప్. క్లీన్ ద బ్రషెస్. మీరు మీ మేకప్ వేయడం అయిపోయిన వెంటనే ఫస్ట్ మీ మేకప్ బ్రషెస్ని, స్పాంజ్ని క్లీన్ చేయండి. మీరు డైలీ మేకప్ వేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా క్లీన్ చేసుకోండి. ఒకవేళ క్లీన్ చేయకపోతే బ్రషెస్పై ఉండే బ్యాక్టీరియా మీ స్కిన్లోకి వెళ్ళి మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తుంది. సో వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ మేకప్ బిఫోర్ బెడ్. మీరు మాత్రం ఖచ్చితంగా నిద్రపోవడానికి వెళ్తే మేకప్ని రిమూవ్ చేసి వాష్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మీరు కాటన్ యూస్ చేసి మేకప్ రిమూవర్తో మేకప్ని రిమూవ్ చేయండి. ఆ తర్వాత మీరు యూస్ చేసే ఫేస్ వాష్తో ఫేస్ని వాష్ చేసుకోండి. అప్పుడే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నెవర్ షేర్ యువర్ మేకప్. మీరు యూస్ చేసే మేకప్ బ్రషెస్, ప్రోడక్ట్స్, స్పాంజ్ ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా సరే వేరే వాళ్ళతో అస్సలు షేర్ చేయకండి. అలా షేర్ చేస్తే మీ స్కిన్పై బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. సో షేర్ చేయడం అవాయిడ్ చేయండి. సో కంప్లీట్లీ చూస్తే డైలీ మేకప్ వేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ నేను చెప్పిన హెల్తీ మేకప్ హ్యాబిట్స్ని చేస్తూ డైలీ మేకప్ వేసుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మీరు డైలీ మేకప్ ప్రోడక్ట్స్ అప్లై చేసేప్పుడు మీరు తీసుకునే మేకప్ ప్రోడక్ట్స్ మీ స్కిన్కి హైడ్రేషన్ అండ్ హెల్తీగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ స్కిన్కి ఎలాంటి హార్మ్ ఉండదు. సో ఈ స్టెప్స్ అండ్ టిప్స్ వల్ల మేకప్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా ప్రివెంట్ చేయాలో తెలుసుకున్నారుగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.